అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ రక్షణని, అల్లాహ్ సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఈరోజు మనం సదకే జారియా గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. సదకా జారియా అంటే, సదకా అంటే దాన ధర్మాలు, జారియా అంటే వాటి యొక్క పుణ్యాలు మనం చనిపోయిన తర్వాత కూడా లభిస్తూనే ఉండాలి. మనం చనిపోయిన తర్వాత కూడా మనం చేసిన యొక్క పనులకి జారియా అంటే వాటి యొక్క పుణ్యాలు లభిస్తూనే ఉండాలి మనం చనిపోయిన తర్వాత కూడా. దానికోసం కొన్ని పనులు మనం బ్రతికుండంగా చేయాలి అని మనకి ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అంటే మనిషి బ్రతికున్నప్పుడు బ్రతికున్నంత కాలమే అతడు ఏదైనా పుణ్యాలు పాపాలు సంపాదించుకునే అవకాశం ఉంది. మరియు అంతేకాకుండా మనిషి చేసిన కొన్ని పనుల వల్ల వారు చనిపోయిన తర్వాత కూడా పుణ్యాలు లభించే అవకాశం ఉంది. పాపాలు క్షమించుకునే దారి దొరుకుతుంది. అది ఎప్పుడంటే బ్రతికి ఉన్నప్పుడే చేయాలి ఆ యొక్క కార్యాలు. ఎవరో చేస్తారో, నా పిల్లలు చేస్తారు, నా భార్య చేస్తుంది, నా భర్త చేస్తాడు, నా చుట్టాలు చేస్తారనే వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకుండా మనం బ్రతికి ఉన్నప్పుడే దానికోసం ప్రయత్నించాలి. మనం సమాధి శిక్షల నుంచి కాపాడబడటానికి, నరకం నుంచి రక్షించబడటానికి, స్వర్గంలో ప్రవేశించడం కోసం, స్వర్గంలో అత్యుత్తమ స్థానాల్లోకి వెళ్ళడం కోసం, అల్లాని చూడటం కోసం, అల్లా యొక్క మరి ఏదైతే ప్రళయ దినం రోజు అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చే మరి ఆ యొక్క గిఫ్ట్లను పొందడం కోసం మనం ఈ యొక్క మానవుడిగా జీవించి ఉన్నప్పుడే, మరణించినాక కాదు, జీవించి ఉన్నప్పుడే మనం ఈ యొక్క సదకే జారియా కోసం ప్రయత్నించాలి. సదకే జారియా అంటే మరణించిన తర్వాత కూడా పుణ్యాలు సంపాదించే భాగ్యం అన్నమాట. దానికోసం కొన్ని పనులు చెప్పబడ్డాయి ఇస్లాంలో. అది ఏమిటి అంటే, మీకు ఏదైతే ముందుగా మీరు జ్ఞానం నేర్చుకోవాలి. మీకు తెలిసిన జ్ఞానాన్ని, మంచి జ్ఞానాన్ని ఇతరులకి నేర్పాలి, ఇతరులకు చేరవేయాలి. మరియు ఇప్పుడు కొన్ని స్కూళ్ళు కట్టేయటం, హాస్పిటళ్ళు కట్టేయటం, లేదా బ్రిడ్జులు కట్టేయటం, ఏదైనా రోడ్లు వేయటం, ఇటువంటివి కూడా మరి ఇవన్నీ కూడా మనం చనిపోయిన తర్వాత కూడా ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిని ఎవరైతే ఎంతమంది అయితే వాడుకుంటూ ఉంటారో వాటి వల్ల మనకి వారి తరపున అల్హమ్దులిల్లా దువాలు, ప్రార్థనలు లభిస్తూ ఉంటాయి. అంటే అల్లాహ్ చేస్తారు, వాటి ద్వారా మనకి పుణ్యం లభిస్తుంది. ఇక ఇతరులకి నీళ్ళ దానం, ఎవరికైనా బోర్ లేకపోతే బోర్ వేపేయటం, నీళ్ళ పైపులు వేపేయటం, నీళ్ళ కనెక్షన్ ఇప్పించటం, నీళ్లు తాగిపేయటం అనమాట. ఏదో ఒక్కరోజు ప్రోగ్రాం పెట్టుకొని ఆ ఒక్కరోజు ఏదో రోడ్డును పోయేట వాళ్ళకి ఆ గ్లాసుల్లో అది ఇది ఇవ్వటం అట్లా కాదు. వారికి పర్మనెంట్గా ఏదైనా ఒక ఇంటి వారికి కానీ, ఒక ఊరి వారికి కానీ, ఒక హాస్పిటల్కి కానీ, ఒక స్కూలుకి కానీ, ఇట్లా ఏదైనా ఒక ప్రోగ్రాం చేసుకొని వారికి నిరంతరం వారి యొక్క ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా